దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి సన్నిధిలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని వారిగా హాజరైన భక్తజనులతో ఆలయ మాడ వీధులలో గిరి ప్రదర్శన నిర్వహించారు. నేటి నుండి భవిష్యత్తులో నిర్వహించనున్న గిరి ప్రదర్శనను ప్రత్యేక ఉత్సవంగా చేపడుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ తెలియజేశారు. భక్త రామదాసు దవతరం వారసులు కంచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామదాసు ప్రవేశపెట్టిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం మధ్యకాలంలో నిలిపివేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని రామదాసు వారసునిగా కొనసాగించేందుకు గత సంవత్సరం నుండి ప్రతి పునర్వసు రోజున గిరి ప్రదక్షిణ చేపడుతున్నట్లు తెలియజేశారు. జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో మరి ఈరోజు స్వామివారి పునర్వసు నక్షత్రం. మరి ఈ పునర్వసు నక్షత్రం రోజు మనం ఈరోజు గిరి ప్రదక్షిణ నిర్వహించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఈ పునర్వసు నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ, మరి అదే రోజు మనం సాయంత్రం కూడా తిరువీధి సేవను వైభవంగా నిర్వహించడానికి నిర్ణయించున్నాము. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ గిరి ప్రదక్షిణ ఉదయం పూట జరిగేటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని, సాయంత్రం జరిగేటువంటి తిరువీధి సేవ ఉత్సవాన్ని కూడా వైభవంగా ఉండటం కోసం భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా ఎండ తీవ్రత దృష్ట్యా మజ్జిగ వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామివారి ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కంచర్ల శ్రీనివాసరావు. భక్త రామదాసుగా ఖ్యాతి పొందినటువంటి కంచర్ల గోపన్న గారి 10వ తరం వారసుని. జై శ్రీరామ్. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి పొందిన భద్రాద్రి ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న గారు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత అనేక భక్తి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఒకటి. కాలక్రమంలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం మనకి మర్చిపోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉత్సవాలైనటువంటి దమ్మక్క, శబరి అలాంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ కార్యక్రమం మన గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అటువంటి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి గత సంవత్సరం మే 30వ తారీఖున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2వ సంవత్సరం ఈరోజు మొదటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడా భద్రాద్రి రాముని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి, అదేవిధంగా ఈ రామదాసు గారి యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మాకు కూడా ఈ భక్తుల యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి వారి యొక్క సంపూర్ణ మద్దతుతోటే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. నెంబర్ అని తిరిగి రండి. హలో, అందరు లైన్లోకి రండి. వచ్చిన అందరు లైన్లోకి రండి. తొందరనే అవుతుంది దర్శనం. రండి.